వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏడుపాయల వనదుర్గమ్మను దర్శించుకున్న అఘోరి. పీలేరు వద్ద ఘనంగా మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి బాలల దినోత్సవం. రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై మావోయిస్టు సంచలన ప్రకటన. రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్లు పంపిణీ. ఆందోళ్ జోగిపేట్ మున్సిపల్ పరిధిలో ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో బాలలతో కలిసి కబడ్డీ ఆడిన దామోదర్ రాజనరసింహ. నితిన్ కొత్త సినిమా రాబిన్ హుడ్ టీజర్ విడుదల. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ. టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ టిమ్ సౌథీ. తిరుమలలో స్వల్పంగా పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం. మంగళగిరి డిప్యూటీ సీఎం కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కలిసిన మేనల్లుడు సాయి దుర్గా తేజ్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి మాత మెదక్ ఏడుపాయల వనదుర్గ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అఘోరిని చూసేందుకు, ఆమె ఆశీర్వాదం తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. శ్రీధరాయ నమ, ఋషికేశాయ నమ, పద్మనాభాయ నమ, దామోదరాయ నమ, సంకర్షణాయ నమ, వాసుదేవాయ నమ, ప్రద్యుమ్నాయ నమ, అనిరుద్ధాయ నమ, పురుషోత్తమాయ నమ, అధోక్షయాయ నమ, నరసింహాయ నమ, అచ్యుతాయ నమ, జనార్దనాయ నమ, ఉపేంద్రాయ నమ, హరే నమ, శ్రీకృష్ణ పరం బ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టం భూతవిధాత ఏతే భూమిభారగా ఏతే శామ విలోభేన బ్రహ్మకర్మ సమానభేవం పృథివ్యః ముక్తో వాసం సింధు. మేరో పురుష ఋషి కూర్మో దేవదాసుకలం ఛందః ఆసనే విని యోగాగుణందాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ మంగళే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే శ్రీకృష్ణా వేణ్యాం గోదావరియోర్మధ్యదిశే వనదుర్గా భవాని ఆలయ సన్నిధానే అస్మిన్ వర్తమానం నానా గోత్రానాం నానా నామధేయానాం క్షేమ స్థైర్య వీర్య విజయ శివగోత్రోద్భవస్య శివ విష్ణు బ్రహ్మ నామధేయస్య లోక కళ్యాణార్థం నానా గోత్రానాం నానా నామధేయానాం క్షేమ స్థైర్య వీర్య విజయ అభయాయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం దుర్గా భవాని సంపూర్ణ అనుగ్రహ కటాక్షప్రాప్త్యర్థం అష్టోత్తర శతనామ కుంకుమార్చన పూజాంచం ఆగస్సునమో జపే శ్రీ దశాధనం శ్రీ మహాగణాధిపతి శివాయ నమః, మహాగౌరీ నమః, మహాలక్ష్మీ నమః, సుందరాయ నమః, సర్వజ్ఞాయ నమః, సరత్ప్రదాయిని నమః, సర్వతీర్థమాయాయ నమః, పుణ్యాయ నమః, దేవాయ నమః, విద్యాయ నమః, భూమిజాయ నమః, నిర్గుణాయ నమః, నిరంకారాయ నమః, సర్వధర్మనిధే నమః, సర్వలోకప్రియాయ నమః, వాణ్యాయ నమః, కాలాతీతాయ నమః, కాలసంహారకారిణే నమః, యోగినాయ నమః, యోగినిష్టాయ నమః, యోగిజయాయ నమః, జడధారాదివర్ధినే నమః, యోగితాయ నమః, శివాయ నమః, శుభ్రాయ నమః, సూక్ష్మాయ నమః, అప్రాయ నమః, నిరారాసాయ నమః, జ్ఞాన నమః, నిరసంకాచాయ నమః, నిత్యానందాయ నమః, హరాయ నమః, హరాయ నమః, సర్వజ్ఞాన ప్రదాయినే నమః, అనంతాయ నమః, సత్యాయ నమః. 50
17వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ద్వితీయ శ్రేణి శాఖ గ్రంథాలయం పీలేరు వద్ద గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ విద్యార్థులచే పీలేరు పట్టణ పురవీధుల్లో గ్రంథాలయ అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రంథాలయ అధికారి అమర్నాథ్ మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై మావోయిస్టు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కాలం గడిచింది. సంవత్సర కాల కాంగ్రెస్ పాలనలో ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ ప్రయోజనాల కోసం దూకుడుగా పనిచేస్తుందన్నారు జగన్. పౌర ప్రాథమిక హక్కులను, జీవించే హక్కును కాలరాస్తుంది. రాష్ట్రాన్ని కార్పొరేటర్ కట్టబెట్టడానికి ఆర్థిక అభివృద్ధి పేరుతో సులభతర వాణిజ్య విధానం అమలు చేస్తూ కార్పొరేట్ సంస్థల విస్తృత పెట్టుబడిని ఆహ్వానిస్తానని ఫైర్ అయ్యారు. ప్రత్యేక విభాగాలను ఏర్పరిచి వాటికి విస్తృత అధికారాలను కట్టబెట్టి బుల్డోజర్ల పాలన కొనసాగిస్తానని ఆగ్రహించారు. మూసీ నదిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, చారిత్రక కట్టడాన్ని నిర్మించడానికి దేశీ, విదేశీ కార్పొరేట్ల 1000 కోట్ల పెట్టుబడిని ఆహ్వానించడానికి ఫైర్ అయ్యారు. మూసీ నది ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు స్వేచ్ఛమైన తాగునీరును అందించడానికి పరిశుభ్రత చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలోని 4 గ్రామాల్లోని 8 ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని వాటి అభివృద్ధి కోసం నిధులను కేటాయించిన విషయం తెలిసిందే. చిన్నంబావి మండలం కొప్పరూరు పాఠశాలకు దత్తత తీసుకున్న పాఠశాలకు ఉచిత కంప్యూటర్లను రత్నగిరి ఫౌండేషన్ జాయింట్ మేనేజింగ్ ట్రస్టీ జగన్మోహన్ రావు, మంత్రి జూపల్లి కుటుంబ సభ్యురాలు పుష్పమ్మ ఆయా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి రత్నగిరి ఫౌండేషన్ కార్యాలయంలో ఉచిత కంప్యూటర్లను పంపిణీ చేశారు.
ఆందోళ్ జోగిపేట్ మున్సిపల్ పరిధిలో చిల్డ్రన్స్ డే సందర్భంగా గురుకుల పాఠశాలలో బాలబాలికలతో మంత్రి దామోదర్ రాజనరసింహ కబడ్డీ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో బాలికలు ముందుండాలని ఆకాంక్షించారు. బాలీవుడ్ హీరో నితిన్ వెంకీ కుడుమల కాంబినేషన్లో రాబిన్ హుడ్ అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎన్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలను నటిస్తున్నారు. డిసెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. భైరవం సినిమాలో వెన్నెల అనే పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఇందుకు సంబంధించి మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి ప్రధాన పాత్ర నటిస్తున్న ఈ మూవీకి విజయ్ కనకమేడల దర్శకుడు. ఇందులో సాయి శ్రీనివాస్ ఆమె జంటగా నటిస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ టెస్ట్ ఫార్మాట్ క్రికెట్ నుంచి మరో దిగ్గజ ఆటగాడు నిష్క్రమించాడు. న్యూజిలాండ్ స్టార్ బౌలర్ టిమ్ సౌథీ రెడ్ బాల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. స్వదేశంలో ఇంగ్లాండ్తో జరగనున్న 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ చివరిదని వెల్లడించారు. హామిల్టన్లోని తన హోమ్ గ్రౌండ్ సెడాన్ పార్క్ వేదికగా జరగనున్న 3వ మ్యాచ్ కెరీర్లో చివరి టెస్ట్ మ్యాచ్ అని తెలిపారు. ఆపద మొక్కలవాడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. గురువారం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు మోస్తరుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్ లేని భక్తుల దర్శనానికి దాదాపు 12 గంటలకు పైగా సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం తన మేనల్లుడు మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్కు అభినందనలు తెలిపారు. హీరోగా సినీ రంగ ప్రవేశం చేసి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం సాయి దుర్గా తేజ్ మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకొని పవన్ కళ్యాణ్ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్కు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏడుపాయల వనదుర్గమ్మను దర్శించుకున్న అఘోరి. పీలేరు వద్ద ఘనంగా మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి బాలల దినోత్సవం. రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై మావోయిస్టు సంచలన ప్రకటన. రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్లు పంపిణీ. ఆందోళ్ జోగిపేట్ మున్సిపల్ పరిధిలో ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో బాలలతో కలిసి కబడ్డీ ఆడిన దామోదర్ రాజనరసింహ. నితిన్ కొత్త సినిమా రాబిన్ హుడ్ టీజర్ విడుదల. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ. టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ టిమ్ సౌథీ. తిరుమలలో స్వల్పంగా పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం. మంగళగిరి డిప్యూటీ సీఎం కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కలిసిన మేనల్లుడు సాయి దుర్గా తేజ్.